గర్వపడుతున్నా ఇక్కడ ఎంపీ అయినందుకు. సరే, ఎన్ని సమస్యలు పరిష్కరించుకున్నావో మా కార్పొరేటర్లు ఇక్కడ సజీవంగా ఉన్నారు. నాకు బాగా నచ్చిన ఏంటంటే మా శ్రీవాణి సర్వనగర్ కార్పొరేటర్ ఉన్నారు కదా, ఉన్నారా? నాకు వాళ్ళ డివిజన్ పోయిన నాకు అన్నం పెడుతూ, రాజేంద్రన్న నీవు చేయబట్టి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ లెటర్ ప్యాడ్ మీద నాకు 2 కోట్లు వచ్చినాయని చెప్పింది. అంటే నా 3.5 సంవత్సరాల కాలం. రాజేంద్ర అన్న చెప్పినట్టుగా గతంలో గెలిచినప్పటి నుంచి కూడా ప్రజా సమస్యల కోసం పోరాడి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి శాంక్షన్స్ అని చెప్పి కమిషనర్ గారికి మేయర్ గారికి లెటర్లు ఇస్తే ఎక్కడ కార్పొరేటర్లకి పేరు వస్తుందో అని చెప్పి ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ దుష్ప్రచారం చేస్తూ వాళ్ళకేదో దుర్బుద్ధితోటి వాళ్ళతోనే పనులు అవుతాయి అని చెప్పి వాళ్ళ లెటర్ హెడ్ల మీద శాంక్షన్లు చేపించుకొని వాళ్ళు శంకుస్థాపనలు చేసి షో ఆఫ్ చేసిండ్రు. రాజేంద్ర అన్న ఎంపీ అయిన తర్వాత తను ఇంటర్వ్యూన్ అయ్యి ప్రజా సమస్యల కోసం పోరాడేది కార్పొరేటర్లు, పొద్దున లేసి ప్రజలలో ఉండేది కార్పొరేటర్లు, వాళ్ళకి మీరు ఫండ్స్ ఇవ్వాలి అని చెప్పంగానే మాకు ఫండ్స్ రావడం జరిగింది. నేను రీసెంట్ గా జిహెచ్ఎంసీలో కొంతమంది అధికారులను కలిశాను. వాళ్ళు చెప్పిన విషయం చెప్తున్నాను నేను, ఇది నా వర్షన్ కాదు. వాళ్ళు అన్నారు, మీ ఎంపీ రాజేంద్ర గారు వచ్చి మాకు పర్సనల్ గా మొత్తం 150 మంది కార్పొరేటర్లు పొద్దున లేసి ప్రజా సమస్యలు తెలుసు, వాళ్ళకి ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా పనిచేసేది వాళ్ళు స్థానికంగా, కాబట్టి వాళ్ళకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళ లెటర్ హెడ్ల మీద శాంక్షన్స్ మీరు ఇవ్వాలి అని చెప్పిండ్రు అని చెప్పి నాకు చాలా సంతోషం వేసింది. రాజేంద్ర అన్న గారు హైదరాబాద్ ప్రజల కోసం, మా కార్పొరేటర్ల కోసం ఎంత ఆలోచిస్తున్నారు అని చెప్పి. ఇదే కాకుండా జిహెచ్ఎంసీ కౌన్సిల్ నిజంగా చెప్పాలంటే డైలీ సీరియల్ లాగా చాలా బోరింగ్ గా నడిచే కౌన్సిల్ కి కూడా ఎంతో ఓపికగా, ఒక ఎంపీగా ఉండి కూడా ఎంతో ఓపికగా ఇప్పటికీ 2 సార్లు అటెండ్ అయ్యి అందరి ఒక సైడ్ కాంగ్రెస్ నాటకాలు, టిఆర్ఎస్ నాటకాలు, ఎంఐఎం నాటకాలు చూసి కూడా ఓపిక తోటి లాస్ట్ వరకు ఉండి మా అందరి గొంతుకగా ఒక 150 మంది కార్పొరేటర్లకు ఉన్న సమస్యలకి అందరికి తను ఒక్కరే లేచి మాట్లాడి ప్రతి ఒక్క దానికి సమాధానం కావాలి, పరిష్కారాలు కావాలి అని అనంగానే కమిషనర్ గారు, మేయర్ గారు కూడా చాలా పాజిటివ్ గా స్పందించారు. చాలా ఆనందం వేసింది. ఇదే కాక జలమండలికి మా బీజేపీ కార్పొరేటర్లు అందరినీ తీసుకొని జలమండలి సరిగ్గా పని చేయట్లేదు, వాళ్ళు సరిగ్గా నిర్వహించట్లేదు, మంచినీటి సౌకర్యాలు లేవు, సరిగ్గా మురుగునీరు ఎక్కడ పడితే అక్కడ పొంగుతుంది, నిజంగా కూడా మంచినీటి కనెక్షన్లు కూడా లేవు చాలా ఏరియాలల్లో అని చెప్పి చెప్పాలంటే రాజేంద్ర అన్న గారికి ఈ సమస్య అనవసరం, ఒక కార్పొరేటర్లుగా మేం పోతే చాలు, కనైనా మీతో పాటు నేనున్నాను అని చెప్పి రాజేంద్ర అన్న జలమండలికి వచ్చి అశోక్ రెడ్డి గారితో మాట్లాడి 2 గంటలు వాళ్ళు చెప్పిన సుత్తంతా ఇని ఓపికతోటి పరిష్కారం జరగాల్సిందే అని చెప్పి కార్పొరేటర్ల వెంబడి మీరు ఉండాల్సిందే అని చెప్పి వాళ్ళకి ఆ రోజు హెచ్చరించి రావడం జరిగింది. నిజంగా అన్న థ్యాంక్ యూ.